హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మటన్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రెగ్యులర్ మనం చేసుకునే మటన్ కర్రీస్ కన్నా ఈ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనము గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. కాబట్టి ఈ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఇంతవరకు ట్రై చేయకుంటే దీన్ని ఇంకా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని మటన్ ఉడికించుకోవాలి. కాబట్టి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2-3 లవంగాలు, ఒక ఇలాచి, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇవన్నీ వేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మీరు ఎంతైతే క్వాంటిటీ మటన్ తీసుకున్నారో అంతా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మనకి మటన్ ఉడికేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా కానీ మటన్ కానీ చికెన్ కానీ నూనెలో ఉడికితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అలా నీళ్ళన్నీ అయిపోయేంత వరకు నూనెలో ఉడికించుకుందాం. ఈ ఉడికేటప్పుడే మనకి ఉప్పు వేస్తే మనకి మటన్కి ఉప్పు పట్టేసుకుంటుంది. కాబట్టి ఆ ముక్క టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్లు పెట్టుకుందాము. ఈలోపు మనము ఒక గ్రేవీ తయారు చేసుకుందాము. అంటే మనకి కుర్మా కదా మనం ఈరోజు చేసేది, కాబట్టి దానికి గ్రేవీ తయారు చేసుకుందాము. కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అలాగే మనకి బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది కదా, అది, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2-3 లవంగాలు, ఇలాచి వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. మన ఆనియన్స్ అనేవి తొందరగా ఎరుపెక్కుతాయి. కాబట్టి ఉప్పు వేసుకొని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎరుపెక్కిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటా వేసాను. మీ దగ్గర చిన్నగా ఉంటే 2 వేసుకోండి. దీంట్లో కూడా మనము పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, ఒక 2 స్పూన్ల పెరుగు, ఇవన్నీ వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మనము మన కూర్మ కాబట్టి మన గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి. కాబట్టి కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10-15 బాదాములు. ఇక్కడ మీరు బాదాం బదులు మీరు కాజు అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ పచ్చివే, నేనేం వేయించలేదు. కాబట్టి పచ్చివే తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మనకి టమాటా, ఆనియన్స్ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మీరు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులోనే మీకు తగినంత కారం, మీకు ఎంతైతే స్పైస్ ఇష్టమో అంత కారం కూడా వేసుకొని మనకి ఆల్రెడీ కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కదా మటన్ ఉడకడానికి, అది కూడా చెక్ చేసుకోండి. మంచిగా ఉడికిన తర్వాతనే మనం ఈ గ్రేవీలో వేసుకోండి. ఇవన్నీ వేసుకొని అలాగే కారము, అలాగే మనం మటన్ ఉడికించుకున్న మటను నీళ్ళతో పాటు అది కూడా వేసేయండి. ఒకవేళ మీకు మటన్ ఉడకలేదనుకోండి, ఇంకొక 2 విజిల్ పెట్టుకోండి. ఇవన్నీ వేసుకొని మటన్ నీళ్ళతో పాటే వేయండి, నీళ్ళు సపరేట్ చేయకండి. నీళ్ళతో పాటే వేసేసి కలిపేసుకొని అన్నీ మంచిగా ఉడుకుతాయండి. అంటే మనం ఇప్పుడే కారం వేసాము, గ్రేవీ వేసాము, అలాగే మటన్ వేస్తున్నాము. ఇవన్నీ ఒకేసారి మనం మటన్ ముక్కకి పడుతుంది. కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకొని కలిపేసుకొని మంచిగా నూనె అంతా పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనము మటన్ ఉడికించుకున్నాము, మన గ్రేవీ ఉడికిపోతుంది. కాబట్టి ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, ఇట్లా ఒక 5 నిమిషాలకి మనకి మంచిగా నూనె పైకి వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా గార్నిష్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ మటన్ కుర్మాని. ఇంకా దీని కాంబినేషన్గా బగారా రైస్ కూడా చేసుకోండి. ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన పనే లేదు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.